సెవెంత్ లెసన్ మన ఇల్లు. ప్రజలు ఇండ్లు కట్టుకోవడానికి ఆధారపడే అంశాలు వాతావరణం, లభ్యమయ్యే సామగ్రి, ఆర్థిక పరిస్థితి, స్థలం, లభ్యత. ఇల్లు కట్టుకోవాలంటే అక్కడ ఏ వాతావరణానికి సంబంధించి, అక్కడ లభ్యమయ్యే సామగ్రిని బట్టి, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి, అక్కడ ఉండే స్థలాన్ని లభ్యతను బట్టి ఇల్లు కట్టుకోవడానికి ఇవి ఆధారపడే అంశాలన్నమాట. ఉదాహరణకి కొంతమంది కొన్ని చోట్ల కొన్ని ప్రదేశాల్లో మంచు ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఇల్లు కట్టుకుంటారు. కొన్ని చోట్ల చెక్కతో నిర్మించుకుంటారు ఇళ్ళని. రాతితో కట్టిన ఇండ్లు ఎక్కువగా రాయలసీమ జిల్లాలో కనిపిస్తాయి అన్నమాట. ఒక చోటు నుండి ఇంకొక చోటుకు బతుకు తెరువు కోసం వెళ్ళేవారు గుడారాల్లో నివసిస్తారు. ఇవి అక్కడ కొద్ది రోజులు తాత్కాలికంగా నివసించడానికి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. గుడారాలు క్యాన్వాస్ గుడ్డతో తయారై ఉంటాయి. గుడారాలు అనేవి క్యాన్వాస్ గుడ్డతో తయారు చేస్తారు. గుడారాలు మనకు నిర్మాణాలు జరిగే చోట, భవనాలు నిర్మించే స్థలంలో కనిపిస్తాయి. మిలిటరీ సైనికులు వారు పనిచేసే చోట గుడారాలు వేసుకుంటారు. సర్కస్లో పనిచేసేవారు కూడా ఈ గుడారాలు అనేవి వేసుకుంటూ ఉంటారు అన్నమాట. క్యారవాన్ ఇది చక్రాలతో నిర్మించబడి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి నడపడానికి వీలుగా ఉంటుంది. చక్రాలు ఉంటాయి కాబట్టి ఇవి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఏ ఇల్లు అయితే ఒక చోటు నుండి ఇంకొక చోటుకి మార్చడానికి వీలుగా ఉంటాయో వాటిని తాత్కాలిక నివాసాలు అంటారు. అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకుంటారు కొద్ది రోజుల కోసం. మార్చడానికి వీలు కాని ఇల్లు శాశ్వత నివాసాలు. కచ్చా ఇల్లు అంటే మట్టి గడ్డిచే నిర్మించిన ఇల్లును కచ్చా ఇల్లు అంటాం. మట్టితోటి గడ్డితో నిర్మించబడిన ఇల్లుని కచ్చా ఇల్లు అంటాం. ఉదాహరణకు గుడిసెలు అన్నమాట. గుడిసెలు అనేవి కచ్చా ఇల్లు. అన్ని గుడిసెలు కూడా కచ్చా ఇళ్ళకే వస్తాయి. పక్కా ఇల్లు ఇటుకలు, ఇసుక, ఇనుముతో నిర్మించబడిన ఇళ్లను పక్కా ఇల్లు అంటాం. అంటే కాంక్రీటు, ఇసుక, ఇనుము ఇవన్నమాట. వీటితో నిర్మించిన ఇల్లుని పక్కా ఇల్లు అంటాం. పక్కా ఇల్లు దృఢంగా ఉంటాయి, శాశ్వతంగా ఉంటాయి అన్నమాట. ఇవి ఇంటికి ఉండే పైభాగాన్ని పైకప్పు అంటాం. జంతువులకు కూడా నివాసాలు అవసరం. సింహం, ఎలుగుబంటి అడవుల్లో ఉండే గుహల్లో నివసిస్తాయి. సింహము, ఎలుగుబంటి అనేవి అడవుల్లో ఉండే గుహల్లో నివసిస్తాయి. కుందేలు, ఉడతలు బొరియల్లోనూ, పక్షులు గోళ్లలోనూ నివసిస్తాయి. కుందేలు, ఉడతలు ఎక్కడ నివసిస్తాయంటే బొరియలు. పక్షులు గూడు కట్టుకొని నివసిస్తాయి. నీటిలో చేపలు, తిమింగలాలు వంటి జీవులు నివసిస్తాయి. కప్ప, మొసలి అనేవి నేలపైన, నీటిలోనూ నివసిస్తాయి. కాబట్టి వీటిని ఉభయచర జీవులు అంటాం. నేలపైన, నీటిలోనూ నివసిస్తాయి. కోతులు, ఏనుగులు వంటి జంతువులు అడవిలో తిరుగుతూ ఉంటాయి. వాటికి ప్రత్యేకంగా నివాసాలు ఉండవు అన్నమాట. ప్రత్యేకంగా నివాసాలు లేని జంతువులకు ఉదాహరణ అని చెప్పమంటే కోతులు, ఏనుగులు. తర్వాత పక్షుల గూళ్ళు. పక్షుల నివాసాన్ని గూడు అంటాం. పిచ్చుక తన గూళ్లను చెట్లపైన, పెంకుటింటి దూరాలపైన కట్టుకుంటుంది. పుల్లలు, గడ్డి, ఆకులు, పత్తిని గూడు కట్టుకోవడానికి ఉపయోగిస్తుంది. వడ్రంగి పిట్ట చెట్ల కాండానికి పెద్ద తొర్రలు చేసి తన నివాసాన్ని నిర్మించుకుంటుంది. చెట్ల కాండానికి పెద్ద తొర్రలు చేసి తన నివాసాన్ని నిర్మించుకునే పక్షి ఏంటంటే వడ్రంగి పిట్ట. గిజిగాడు పక్షి గడ్డి, కర్రపుల్లలను ఉపయోగించి తన గూడును కట్టుకుంటుంది. ఇది గూడు క్రింద నుండి ప్రవేశించడానికి ఒక ద్వారాన్ని ఏర్పరచుకుంటుంది అన్నమాట. లెసన్ ఊరికి పోదాం. పంచలింగాల ప్రాంతం కర్నూలు జిల్లాలో ఉంది. పంచలింగాల ప్రాంతం అనేది ఏ జిల్లాలో ఉంది అంటే కర్నూలు జిల్లా. బస్సులు నిలుపు స్థలాన్ని బస్ స్టాండ్ అంటాం. కార్లు, బైకులు, ఆటోలు మొదలైనవి రోడ్డు మీద నడుస్తాయి. రోడ్డు మీద పోయే వాహనాలు ఏంటంటే కార్లు, బైకులు, ఆటోలు మొదలైనవి. పడవలు, ఓడలు ఎక్కడ వెళ్తాయి? నీటి మీద ప్రయాణిస్తాయి. విమానాలు, హెలికాప్టర్లు గాలిలో ప్రయాణిస్తాయి. రవాణా విధానంలో ముఖ్యమైనవి రోడ్లు. రవాణా విధానంలో ముఖ్యమైనది రోడ్లు. రోడ్లు తయారీకి వాడే పదార్థాలను బట్టి రోడ్లను 6 రకాలుగా విభజించారు. ఎన్ని రకాలుగా విభజించారు అంటే 6 రకాలు. అవేంటో చూద్దాం. మట్టి రోడ్డు, గ్రావెల్ రోడ్డు, ఎర్రమట్టి రోడ్డు, గ్రానైట్ రోడ్డు, తార్ రోడ్డు, కాంక్రీట్ రోడ్డు. మళ్ళీ ఒకసారి చూద్దాం. మట్టి రోడ్డు, గ్రావెల్ రోడ్డు, ఎర్రమట్టి రోడ్డు, గ్రానైట్ రోడ్డు, తార్ రోడ్డు, కాంక్రీట్ రోడ్డు.
మొత్తం 6 రకాలు. రవాణా విధానంలో ముఖ్యమైనవి రోడ్లు. ట్రాఫిక్ సిగ్నల్స్. ఎరుపు రంగు సిగ్నల్ వచ్చినప్పుడు వాహనాలు ఆగుతాయి. పచ్చ రంగు ఉన్నప్పుడు వాహనాలు కదిలి ముందుకు పోతాయి అన్నమాట. పచ్చ రంగు వెలిగినప్పుడు వాహనాలు వెళ్తాయి, ఎరుపు రంగు పడినప్పుడు వాహనాలు ఆగుతాయి. భారత ప్రభుత్వం ఇంధనాన్ని ఆదా చేయడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి విద్యుత్తు సిఎన్జి ఇంధనాలతో నడిచే వాహనాలను ఉపయోగించమని ప్రచారం చేస్తూ ఉన్నారు. కాలుష్యాన్ని తగ్గించడానికి, విద్యుత్ని ఇంధనాన్ని పొదుపు చేయడానికి అంటే ఎలక్ట్రిక్వి వాడమంటున్నారు అన్నమాట. విద్యుత్తు సిఎన్జి ఇంధనాలతో నడిచే వాహనాలను ఉపయోగించమని ప్రచారం చేస్తూ ఉన్నారు. మాట్లాడుకుందాం. 9th లెసన్ మాట్లాడుకుందాం. ఇతరులకు మన భావాలను, ఆలోచనలు తెలియపరిచే విధానాన్ని భావ వ్యక్తీకరణ. మన భావాలను ఇతరులతో పంచుకునే విధానమే భావ వ్యక్తీకరణ. నృత్య కళాకారులు, మైమ్ కళాకారులు వివిధ రకాల సంజ్ఞల భాషలను ఉపయోగిస్తారు. నృత్య కళాకారులు భావాలను వ్యక్తీకరించడానికి ముద్రలను ఉపయోగిస్తారు. కమ్యూనికేషన్ ముఖ్య ఉద్దేశం. కమ్యూనికేషన్ అంటే భావ వ్యక్తీకరణ. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన భావాలు, ఆలోచనలు ఇతరులతో పంచుకోవడం. మౌఖిక సంభాషణ. వ్యక్తులు ఒకరికొకరు ఫోన్ ద్వారా కానీ పరస్పరం కానీ మాట్లాడుకోవడం. మౌఖికం అంటే మాట్లాడడం. వ్యక్తులు ఒకరికొకరు ఫోన్ ద్వారా కానీ పరస్పరంగా కానీ ఎదురెదురుగా కానీ మాట్లాడుకోవడం అన్నమాట. శబ్ద సంభాషణ అంటే వ్యక్తి తన భావాలను, ఆలోచనలను హావభావాల ద్వారా మాట్లాడకుండా తన యొక్క హావభావాల ద్వారా వ్యక్తపరిస్తే ఇతరులు అర్థం చేసుకుంటారు. అంటే సైగల ద్వారా అన్నమాట. హావభావాలను తెలిపే చిత్రాలని ఎమోజీలు అంటారు. హావభావాలను తెలిపే చిత్రాలని ఎమోజీలు అంటాం. అంటే నవ్వుతూ, ఏడుస్తూ అట్లా కొన్ని చిత్రాలు ఉంటాయి కదా, వాటిని ఎమోజీలు అంటాం. భావ వ్యక్తీకరణ అనేది 2 రకాలుగా జరుగుతుంది. ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ, పరోక్ష భావ వ్యక్తీకరణ. ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అంటే స్నేహితులతో, ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో మాట్లాడడం ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ. స్నేహితులతో, ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో డైరెక్ట్గా మాట్లాడడం ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ. ఇక్కడ వ్యక్తుల భావాలను, ఆలోచనలను వారి శరీర కదలికల ద్వారా వ్యక్తపరుస్తారు. కరచాలనం అనేది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ. షేక్ హ్యాండ్ అనేది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ. పరోక్ష భావ వ్యక్తీకరణ అంటే మనం దూరదర్శన్ని చూడడం ద్వారా సమాచారం తెలుసుకోగలుగుతాం. దీన్ని పరోక్ష భావ వ్యక్తీకరణ. అంటే డైరెక్ట్గా కాకుండా మనం టీవీలో చూడడం ద్వారా సమాచారం తెలుసుకోవడం. పోస్ట్ కార్డులు, ఫోన్ కాలు, మెయిల్, మెసేజ్లు మొదలైనవన్నీ కూడా పరోక్ష భావ వ్యక్తీకరణలు అన్నమాట. పరోక్ష భావ వ్యక్తీకరణలకి ఉదాహరణలు పోస్ట్ కార్డు, ఫోన్ కాలు, మెయిల్, మెసేజ్, దూరదర్శిని ఇవన్నీ కూడా పరోక్ష భావ వ్యక్తీకరణలు. పురాతన కాలంలో ప్రజలు దూరంగా ఉన్నవారికి వారు చెప్పదలుచుకున్నది చెప్పడానికి వేటిని ఉపయోగించేవాళ్ళు చూడండి. డంకా ధ్వని ద్వారా అంటే డప్పు కొట్టి చెప్తారు. పొగ ద్వారా, సంకేతాలు ఇవ్వడం ద్వారా, పావురాల ద్వారా, లేఖలు పంపడం ద్వారా, మనుషుల ద్వారా లేదా గుర్రపు స్వారీ చేసేవారి ద్వారా ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి ఈ వార్తల్ని పంపేవాళ్ళు, వర్తమానాలని పంపేవాళ్ళు అన్నమాట. భావాలను సంకేతాల ద్వారా వ్యక్తపరచుటను సంకేత భాష అంటాం. భావాలని, మనలో ఉన్న ఈ భావాలని సంకేతాల ద్వారా వ్యక్తపరచుటనే సంకేత భాష అంటాం. చెవిటి, మూగ వ్యక్తులు తమ భావాలను వ్యక్తపరచడానికి సంకేత భాషను ఉపయోగిస్తారు. వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి చెవిటి వారికి వినపడదు కదా, వినపడినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా కూడా మాట్లాడలేరు కదా. అలాంటప్పుడు వ్యక్తులు తమ హావభావాలను వ్యక్తపరచడానికి సంకేత భాషను ఉపయోగిస్తారు. పక్షులు పొలంలోని ధాన్యపు గింజలను తినకుండా ఉండడానికి రైతులు దిష్టి బొమ్మలను పెడతారు. పంటలో పొలాన్ని నాశనం చేయకుండా ఉండడానికి కాకులు ఇవన్నీ నాశనం చేస్తూ ఉంటాయి కదా, వచ్చి వాటిని తరిమివేయడానికి దిష్టి బొమ్మలను పెడతారు. ఈ దిష్టి బొమ్మలను చూసి అక్కడ ఎవరో మనిషి ఉన్నారని పొరబడి అవి వెళ్ళిపోతాయన్నమాట. చీమలు వాటి కాళ్ళు, తల ద్వారా ఒకదానితో మరొకటి తమ భావాలను వ్యక్తపరుస్తాయి. చీమలు తమ భావాలను వేటి ద్వారా వ్యక్తపరుస్తాయంటే కాళ్ళు, తల ద్వారా. దృశ్య భావ వ్యక్తీకరణ. తాబేలు, నత్తలు బెదిరింపులకు గురైనప్పుడల్లా రక్షణ కోసం వాటి తలను ముడుచుకుంటాయి. కుక్కలు సంతోషంగా ఉన్నప్పుడు వాటి తోకను ఊపుతాయి అన్నమాట.
ఇవి దృశ్య భావ వ్యక్తీకరణ. ఇవి వాటి యొక్క భావాలని ఈ రూపంలో తెలుపుతాయి. సంతోషంగా ఉన్నప్పుడు కుక్కలు తోకని ఊలాడిస్తూ ఉంటాయి, ఊపుతాయి. తాబేలు, నత్తలు అయితే రక్షణ కోసం వాటి తలను ముడుచుకుంటాయి వాటికి భయం వేసినప్పుడు. శ్రవణ భావ వ్యక్తీకరణ. ఏనుగులు గింకారం ద్వారా దూరంగా ఉన్న ఇతర గుంపులతో మాట్లాడతాయి. ఏనుగులు గింకరించడం ద్వారా గుంపులతో మాట్లాడతాయి అన్నమాట. గుంపులో ఉన్న తన ఫ్రెండ్స్ తోటి మాట్లాడతాయి. గుంపులో ఉన్న ఇతర తోడేళ్లను పిలవడానికి తోడేళ్ళు ఓల పెడతాయి. స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ. కుక్కలు, పిల్లులు తమ పిల్లలను నాకడం ద్వారా తమ ప్రేమను వ్యక్తపరుస్తాయి. తమ దగ్గరికి తీసుకొని వాటిని తల మీద ఇట్లా నాకడం ద్వారా తమ ప్రేమను వ్యక్తపరుస్తాయి. కోతులు, బబూన్లు ప్రేమను కనపరచడానికి ఒకదానికొకటి దువ్వుకుంటాయి. తర్వాత వాగల్ డ్యాన్స్. వాగల్ డ్యాన్స్ అని చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. వాగల్ డ్యాన్స్ అనేది తేనెటీగల్లో ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ. దేంట్లో చూస్తాం మనం ఏంటంటే తేనెటీగల్లో. కూలీ తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని నాట్యం ద్వారా తెలియపరుస్తాయి అన్నమాట. ఏ తేనెటీగల్లో కూలీ తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని, ఆహారం ఇక్కడ ఉంది అని తెలియజేయడానికి నాట్యం ద్వారా తెలియజేస్తాయి. రసాయనిక భావ వ్యక్తీకరణ. పిల్లులు తమ వాసనను గుర్తించడానికి వస్తువులపై రుద్దుతాయి. పాములు, కుక్కలు శత్రువులను గుర్తించడానికి వాటి వాసన జ్ఞానాన్ని ఉపయోగిస్తాయి. నెక్స్ట్ 10th లెసన్ చూద్దాం. ఆటలు వినోదం. ఆటలు అనేవి వినోదాత్మకంగా ఉంటాయి కదా, కావున పిల్లలు ఆటలు ఆడడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఆటలు ఆడడం వారిని ఆరోగ్యంగా ఉంచుతుందన్నమాట. ఇండోర్ గేమ్స్. ఆటల్లో రకాలు ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్. ఇండోర్ గేమ్స్ అంటే ఇంట్లోనే ఆడుకునేవన్నమాట, లోపల ఆడే ఆటలు. చదరంగం, క్యారమ్స్, అష్టాచెమ్మ మొదలైనవి ఇండోర్ గేమ్స్. లోపల ఆడే ఆటలను ఇండోర్ గేమ్స్ అంటారు. లూడో, చైనీస్ చెక్కర్స్, టేబుల్ టెన్నిస్ మొదలైనవి ఇండోర్ గేమ్స్. అవుట్డోర్ గేమ్స్ బయట ప్రదేశంలో అంటే ఖాళీ ప్రదేశంలో, మైదానంలో ఆడే ఆటలు. కబడ్డీ, ఖోఖో, క్రికెట్, బాస్కెట్బాల్, టెన్నిస్, టెన్నికాయిట్ ఇలాంటివన్నీ కూడా అవుట్డోర్ గేమ్స్. టెన్నిస్ అవుట్డోర్ గేమ్, టేబుల్ టెన్నిస్ ఇండోర్ గేమ్. గుర్తుపెట్టుకోండి, టేబుల్ టెన్నిస్ ఇండోర్ గేమ్, టెన్నిస్ అవుట్డోర్ గేమ్. ఆనందం కోసం మన శరీరం తేలిగ్గా ఉండడం కోసం చేసే క్రియనే వినోదం అంటాం. ఆనందం కోసం మన శరీరం తేలిగ్గా ఉండడం కోసం చేసే క్రియలు వాటివే వినోదం కలిగిస్తాయి అన్నమాట. చదవడము, ఆటలాడడం, సంగీతం వినడం, నృత్యం, టీవీ చూడడం, తోట పని, ప్రయాణించడం మొదలైనవి. వినోదం కలిగించే ప్రదేశాలు పార్కులు, బీచ్లు మొదలైనవి. మన రాష్ట్ర క్రీడ ఏంటంటే కబడ్డీ. మన రాష్ట్ర క్రీడ కబడ్డీ. ఇవి ఇంపార్టెంట్ బిట్స్. మన జాతీయ క్రీడ హాకీ. స్థానిక ఆటలు. స్థానికంగా ఆడే ఆటలని స్థానిక ఆటలు అంటారు. పల్లెల్లో పిల్లలు రకరకాల ఆటలు ఆడుతూ ఉంటారు కదా. ఏడు పెంకులాట అని, కోతి కొమ్మచ్చి అని, బొంగరాల ఆటని, పులి మేక, ముక్కుగిల్లె ఆట, తొక్కుడు బిళ్ళ, నేలాబండ, కర్రాబిళ్ళ మొదలైనవి. ఇవి ప్రాంతీయంగా అక్కడ ఆడుకునే ఆటలు అన్నమాట. క్రికెట్ ఆటలో క్రీడాకారులు 11 మంది ఉంటారు. క్రికెట్ క్రీడా పరికరాలు బాలు, బ్యాటు, స్టంపులు మొదలైనవి. బాల్తో ఆడే ఆటలకి ఉదాహరణ క్రికెట్, టెన్నిస్, వాలీబాల్, బాస్కెట్బాల్. అయితే ఒకే బాల్తో ఈ ఆటలన్నీ ఆడుతారా అంటే కాదు. క్రికెట్ బాల్ వేరే రకంగా ఉంటుంది, టెన్నిస్ బాల్ వేరేగా ఉంటుంది, బాస్కెట్బాల్ వేరేగా ఉంటుంది. ఇట్లా ఆట పేరు, క్రీడాకారుల సంఖ్య చూద్దాం. చదరంగంలో ఇద్దరు ఉంటారు క్రీడాకారులు. క్యారమ్స్లో 4, కబడ్డీలో 7, క్రికెట్లో 11, ఫుట్బాల్లో 11. మళ్ళీ ఒకసారి చూడండి. చదరంగం 2, క్యారమ్స్ 4, కబడ్డీ 7, క్రికెట్ 11, ఫుట్బాల్ 11. పిల్లలు ఆట స్థలంలో కనీసం 2 గంటలు ఆడాలి. ప్రతిరోజు కూడా పిల్లల్ని ఆడుకోవడానికి స్వేచ్ఛనివ్వాలి మనం. ప్రతిరోజు కూడా కనీసం 2 గంటలైనా ఆడించాలి. సాయంత్రం వేళల్లో ఆడుకోనివ్వాలి. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు అంటే 2 గంటలు, 4 నుంచి 6 గంటల వరకు
ఆట ఆడుకునే సమయం అన్నమాట. ఆటలు వినోదాల వలన పిల్లల్లో ఏకాగ్రత, సహనం, క్రీడాస్ఫూర్తి అభివృద్ధి చెందుతాయి. ఈ ఆటలు ఆడడం వలన పిల్లల్లో ఏకాగ్రత అనేది, సహనం, క్రీడాస్ఫూర్తి అనేవి అభివృద్ధి చెందుతాయి అన్నమాట. బృంద స్ఫూర్తి, క్రీడాస్ఫూర్తి, బృంద స్ఫూర్తి అంటే ఆటగాళ్ళు పరస్పర సహకారంతో ఒకరినొకరు గౌరవించుకోవడం. ఓడిపోయినా గెలిచినా కూడా చివరిలో ఒకరినొకరు సహకరించుకుంటారు, అభినందించుకుంటారు. దాన్నే బృంద స్ఫూర్తి అంటాం. 11th లెసన్ దిక్కులు, మూలలు. సమీప ప్రాంతంలో కొన్ని సౌకర్యాలు మన జీవితాలను చాలా సౌకర్యవంతం చేస్తాయి. పాఠశాల, హాస్పిటలు, పార్కు, పోలీస్ స్టేషను ఇలాంటివి. ఇవి మన ప్రాంతంలో ఉంటే మన జీవితం కూడా సౌకర్యవంతంగా ఉంటాయన్నమాట. అన్ని సౌకర్యాలు కలిగి ఉంటాం. దిక్కులు 4. అవి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఇవి దిక్కులు. అన్ని దిక్కులు స్థిరంగా ఉంటాయి. అయితే ఉత్తరం దిక్కు నుంచి లెక్కించబడతాయి అన్నమాట. దిక్కులన్నీ స్థిరంగా ఉంటాయి. మనం లెక్కించేటప్పుడు ఉత్తరం నుంచి లెక్కించబడతాయి. ఒక ప్రాంతం, భవనం లేదా ఊరి యొక్క హద్దులను సరిహద్దులు అంటాం. సరిహద్దులు అంటే ఒక ప్రాంతం లేదా భవనము లేదా ఊరి యొక్క హద్దులు అన్నమాట. ఆ హద్దులనే సరిహద్దులు అంటాం. సరిహద్దుల గురించి తెలుసుకోవాలంటే దిక్కులతో పాటు మూలలు కూడా తెలియాలి. 2 దిక్కుల మధ్య ఉన్న ప్రాంతాన్ని మూల అంటారు. ఇక్కడ చూడండి ఈ బొమ్మ, దీంట్లో నుంచి బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇవి దిక్కులు ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఈ 2 దిక్కులకి మధ్య ఉన్న దాన్ని మూల అంటాం. 2 దిక్కులు తర్వాత ఇక్కడి నుంచి చూడండి, తూర్పు దక్షిణం నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ అక్షరాలు గుర్తుపెట్టుకోండి. ఆ, నై, వా, ఈ. ఆ, నై, వా, ఈ. తూర్పుకి దక్షిణానికి మధ్యలో ఆగ్నేయం, దక్షిణానికి పడమరికి మధ్యలో నైరుతి, పడమరికి ఉత్తరానికి మధ్యలో వాయవ్యం, ఉత్తరానికి తూర్పుకి మధ్యలో ఈశాన్యం. ఆ, నై, వా, ఈ. ఒకసారి పలకండి. ఆ, నై, వా, ఈ. ఆనై, వాయి, ఆనై, వాయి. ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఈశాన్యం. ఇక్కడ 4 బిట్స్ ఉన్నాయి. ఇలా మనకి ఏ బిట్ అడిగినా కూడా మనం చెప్పేయచ్చు అనమాట, ఈ ఫిగర్ మైండ్లో ఉంటే. తూర్పు ఉత్తరానికి మధ్య ఉన్న మూల ఈశాన్యం. తూర్పు ఉత్తరానికి మధ్య ఉన్న మూల ఈశాన్యం. దక్షిణం పడమరికి మధ్య ఉన్న మూల నైరుతి. పడమర ఉత్తరానికి మధ్య ఉన్న మూల వాయవ్యం. దక్షిణం తూర్పుకి మధ్య ఉన్న మూల ఆగ్నేయం. పురాతన కాలంలో నావికులు సూర్యుడు, నక్షత్రాలు, పవనాల దిశలను బట్టి దిక్కుల్ని కనుక్కునేవాళ్ళు అనమాట. పురాతన కాలంలో ప్రయాణించేవారు నావికులు, సముద్రంలో ప్రయాణించేవారు నావికులు అంటాం కదా. సూర్యుడు, నక్షత్రాలు వాటి యొక్క దిశలను బట్టి దిక్కుల్ని కనుక్కునేవాళ్ళు. నేటి కాలంలో మనం దిక్సూచిని వాడుతున్నాం, ఇంకా జీపీఎస్ ఉపయోగిస్తున్నాం అనమాట. ఫోన్లో జీపీఎస్ మ్యాప్ పెట్టుకుంటే మనం ఎక్కడికి ఏ ప్రదేశానికి వెళ్ళాలన్నా వెళ్ళిపోవచ్చు. జీపీఎస్ అంటే అనగా వెరీ 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 ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు కూడా అడిగారు బిట్ని. జీపీఎస్ అనగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. జీపీఎస్ అనగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఏదైనా బాగా తెలిసిన ప్రాంతం సమీపంలోని చిరునామాను సులువుగా కనుక్కోవచ్చు. ఈ తెలిసిన ప్రదేశాలనే మనం మైలురాయి అంటాం. మనకు ఏదైనా ఒక ప్రాంతం తెలుసుంది అంటే అక్కడ మనం సమీపంలో ఉండే అడ్రస్ని మనం ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. ఆ ప్రదేశాలనే మనం మైలురాయి అంటాం. ఉదాహరణకి పాఠశాల, వైద్యశాల, పంచాయతీ కార్యాలయం మొదలైనవి. గుర్తులు అనేవి మైలురాళ్ళను తెలియజేస్తాయి. గుర్తులు అనేవి మైలురాళ్ళని తెలియజేస్తాయి అన్నమాట. మైలురాయి అంటే ఏంటి? ఒక ప్రాంతంలో బాగా తెలిసిన ప్రదేశం. మనకి ఆ ప్రాంతంలో బాగా తెలిసిన ప్రదేశాన్ని మైలురాయి అంటాం. ఆ మైలురాళ్ళు గుర్తులు అనేవి ఆ మైలురాళ్ళను తెలియజేస్తాయి. ఎలా ఉంది, మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అనేది 3rd క్లాస్లో ఈ బిట్స్ ద్వారా టెస్ట్ చేసుకోండి. 3rd క్లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించిన బిట్స్ ఇక్కడ రాశాను. వీటిని మీరు చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
చదువుకోవడం అనేది పిల్లవాని డాష్ బాధ్యత, హక్కు, కర్మ, విధి. గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగేవి చెట్టు, గుల్మాలు, పొదలు, చెట్లు. సరే 2 సార్లు ఇచ్చాను ఇక్కడ, అయినా వీటిలో ఆన్సర్ ఉంది, పెట్టండి. హస్తం ఆకారంలో ఉండే చెట్టు ఆకులు. విస్తర్ల తయారీలో ఉపయోగించే చెట్టు ఆకులు. మర్రి, అరటి, సాలు, మామిడి. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చినాను చూడండి. ఏ 1, 2న, బి 1, 2, 3న, సి 1, 2, 4గా, డి 1, 2, 3, 4గా. చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ ఏదో కామెంట్ చేయండి. 1098 1089 1099 1091. మంగినపూడి బీచ్ ఏ జిల్లాలో ఉంది? ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ఏ మార్చి 22, బి ఏప్రిల్ 22, సి మే 22, డి జూన్ 22. చక్రాలతో నిర్మించబడి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి నడపడానికి వీలుగా ఉండే ఇల్లు. గుడారం, క్యారవాన్, ఇగ్లు. ఏది కాదు. వాగల్ డ్యాన్స్ అనేది దేనికి చెందినది? ఈగ, దోమ, తేనెటీగ, చీమ. జీపీఎస్ అనగా విస్తరించండి. గ్రాండ్ పొజిషనింగ్ సిస్టమ్, గ్రాండ్ పోలీస్ స్టేషన్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఏది కాదు. చూసారు కదా, వీటన్నిటికీ కూడా ఈ 10 బిట్స్కి మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.